హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి అయితే పోర్ట్రేట్ కి అయితే నేనైతే షేడింగ్ వేస్తున్నాను. సో విత్ కలర్ పెన్సిల్స్ తోటి అయితే వేస్తున్నాను గైస్. సో కలర్ పెన్సిల్స్ వచ్చేసి అయితే బ్రుస్ట్రో 72 షేడ్స్. సో ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మీకు అయితే చూపించాను ఆ పెన్సిల్స్ ని. సో గైస్, నేనైతే చూస్తున్నారు కదా, ఇంట్రెస్టింగ్ గా అయితే వర్క్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ అవుట్లైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో స్టార్టింగ్ అయితే నేనైతే ఐస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీరైతే చూస్తున్నారు కదా, నేను స్టార్టింగ్ బ్రౌన్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఎందుకంటే మీరైతే స్టార్టింగ్ బ్రౌన్ యూజ్ చేసుకుంటే మీకు కొంచెం అక్కడ డీటెయిలింగ్ అయితే కొంచెం ఈజీగా ఉంటది. సో దానిపైన అయితే మీరైతే బ్లాక్ అయితే యూజ్ చేసుకోవాలి. సో డైరెక్ట్ అయితే బ్లాక్ అయితే యూజ్ చేయొద్దు. సో మీకు అయితే చూడడానికి కూడా మంచిగా అయితే కనిపిస్తుంది. మీరు బ్రౌన్ యూజ్ చేసిన తర్వాత బ్లాక్ యూజ్ చేస్తే కొంచెం టోన్ టైప్ వస్తుంది. సో డైరెక్ట్ అయితే బ్లాక్ అయితే మీకు అయితే అంత చూడడానికి కూడా అంత రియలిస్టిక్ లుక్ అయితే రాదు. సో నేనైతే ఫస్ట్ అయితే బ్రౌన్ అయితే యూజ్ చేస్తున్నాను కదా. సో దాని తర్వాత అయితే నేనైతే బ్లాక్ అయితే యూజ్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను, ఫస్ట్ బ్రౌన్ యూజ్ చేసుకోండి, బ్లాక్ అయితే యూజ్ చేయొద్దని. సో ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నాను గాయస్. సో మీరైతే చూడొచ్చు, చూస్తున్నారు కదా. సో కొంచెం లిటిల్ బిట్ అయితే డీటెయిలింగ్ అయితే వస్తుంది కదా బయటికి. సో ఇప్పుడు బ్లాక్ అయిపోయిన తర్వాత నేనైతే హెయిర్ అయితే స్టార్ట్ చేస్తాను. సో హెయిర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ అంతే, బ్రౌన్ అండ్ నెక్స్ట్ బ్లాక్ పెన్సిల్. సో ఎక్కడైతే డార్క్ ఉంటుందో అక్కడైతే బ్రౌన్ కొంచెం డార్క్ గా వేసుకోవాలి. సో అది అప్లై చేసిన తర్వాత మీరైతే బ్లాక్ వేసుకుంటే కొంచెం డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఎక్కడైనా వైట్ లైన్స్ అలా ఉన్నా సరే మీకు అయితే వైట్ పెన్సిల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా చిల్డ్రన్ ఫోటో కాబట్టి సో మీకు వైట్ హెయిర్ ఎక్కువ ఉండదు, కొంచెం బ్రౌనిష్ ఉంటది హెయిర్ కూడా. సో మీరైతే చూడొచ్చు, ఎవరి అయినా సరే చిల్డ్రన్స్ ఇమేజెస్ ఎక్కువ. సో గైస్, ఐస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఐబ్రోస్ దగ్గర అయితే నేనైతే బ్రౌన్ యూజ్ చేస్తున్నాను కొంచెం. సో చిల్డ్రన్స్ కూడా ఐబ్రోస్ అయితే ఎక్కువ డార్క్ గా ఉండవు, సో లిటిల్ బిట్ ఉంటది. సో మీరైతే ఫేస్ షేడింగ్ వేసుకున్న తర్వాత దాన్ని అయితే కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే హెయిర్ షేడింగ్ అయితే చేస్తున్నాను. సో మీరు చూసినట్టయితే బ్రౌన్ పెన్సిల్ తో చేస్తున్నాను కదా. సో దీనైతే ఎక్కువ అయితే మీరు అయితే ప్రెజర్ అయితే పెట్టకండి గైస్. కలర్ పెన్సిల్ అని చెప్పి ఎక్కువ గట్టిగా ప్రెజర్ పెట్టకండి, కొంచెం మీడియం ప్రెజర్ పెట్టుకొని హ్యాండిల్ చేసుకోవాలి, ఎక్కడ లైట్ వదలాలి ఎక్కడ అని కొంచెం కొంచెం. సో ఇంకా మీరు ఎక్కువ ఎంత టైం స్పెండ్ చేసుకుంటే మంచిగా అంత డీటెయిలింగ్ గా వర్క్ అయితే వస్తుంది. సో చేసిన వర్క్ ని ఇంకా కొంచెం 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 మోడిఫికేషన్ చేసుకుంటే ఇంకా చాలా డీటెయిలింగ్, చాలా మంచిగా అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో మీరైతే చూస్తున్నారు కదా, నేను బ్రౌన్ పెన్సిల్, సో నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక పెన్సిల్ వేసి దాని తర్వాత మళ్ళీ బ్రౌన్ ఇంకో పెన్సిల్ తోటి వేస్తున్నాను. సో మీరు చూసినట్టయితే నాకు ఎక్కడైతే ఇంకా డార్క్ ఉంటుందో అక్కడక్కడ కొంచెం కొంచెం డార్క్ అయితే చేస్తున్నాను. సో అట్లా చేయడం వల్ల మీకు ఇంకా ఈజీగా ఉంటుంది సో బ్లాక్ వేసినప్పుడు. సో నెక్స్ట్ అయితే నేనైతే బ్లాక్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరైతే చూస్తున్నట్టయితే బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నాను గైస్. సో ఇది అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఫేస్ షేడింగ్ అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే బ్లాక్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఫేస్ షేడింగ్ అయితే చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, నెక్స్ట్ మళ్ళీ కొంచెం బ్రౌన్. సో అది స్కిన్ టోన్ ఏ టైప్ ఉందో సో దాన్ని బట్టి అయితే మీరైతే డిపెండ్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే రఫ్ పేపర్ మీద అయితే మీరైతే కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత, సో కొంచెం ఒక టోన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే పెన్సిల్స్ మీరు లాస్ట్ వరకు అయితే యూజ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద స్కిన్ టోన్ లైక్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఫేస్ మొత్తం ఆ టోన్ అంతా రప్పించడానికి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఏ పెన్సిల్స్ తో స్టార్ట్ చేశారో సో అదే మెథడ్ లో అవే పెన్సిల్స్ లాస్ట్ వరకు అయితే యూజ్ చేసుకోవాలి. సో ఓన్లీ టోన్ వరకు. నెక్స్ట్ క్లాత్, సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత సేమ్ క్లాత్ కూడా యాజ్ ఇట్ ఈజ్. సో ఫస్ట్ అయితే మీరు అయితే చూస్తున్నారు కదా, నేనైతే స్కిన్ టోన్ అయితే స్టార్ట్ చేశాను. సో స్కిన్ టోన్ వేస్తున్నాను. సో ఒక ఏరియా నుంచి అయితే రావాలి. సో ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బ్లాక్ ఏరియా ఉంది కాబట్టి సో నేను మళ్ళీ బ్రౌన్ వేసి దాని మీద అయితే బ్లాక్ వేస్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే పెన్సిల్స్ ఆల్రెడీ అవుట్లైన్ ఉంది కదా, సో అవుట్లైన్ అయితే మీరు షేడ్ చేసే ముందు లైట్ చేసుకోవాలి, కొంచెం కొంచెం లైట్ చేసుకుంటూ వెళ్ళాలి కిందకి. సో ఒక్కసారి అయితే మీరు నీడబుల్ ఎరేజర్ ఉంటే సో దాంతో మొత్తం ఎరేజ్ చేసుకున్నా ఓకే. సో లేకపోతే మీరు షేడ్ చేసే ముందు కొంచెం లిటిల్ బిట్ లైట్ గా అరెస్ట్ చేసుకున్నా ఓకే. సో గైస్, సో ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఇంకా ఫేస్ షేడింగ్ అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అయితే ఇయర్స్. సో ఓవరాల్ షేడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనైతే క్లాత్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫేస్ షేడింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ లిప్స్ అయితే వేస్తున్నాను. సో లిప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ అయితే క్లాత్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదా. సో మీరైతే క్లాత్ చూస్తున్నారు కదా, సో క్లాత్ అయితే వేస్తున్నాను. క్లాత్ మీన్స్ షర్ట్.
సో ఫస్ట్ అయితే ఎల్లో అయితే ఓవరాల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ దాని మీద అయితే మీకు బ్లూ తోటి అయితే కొంచెం డీటెయిలింగ్స్ అయితే వేస్తున్నాను. అండ్ అటు ఇటు కూడా బ్లూ అయితే ఉంది కదా. సో మీరైతే చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే ఒక లేయర్ తోటి వేసుకుని లేయర్ బై లేయర్ వేసుకుంటే మీకు అయితే యాస్టిజ్ వస్తుంది. ఇదైతే ఫాస్ట్ మోషన్ ఉంది కాబట్టి కొంచెం మీకు కొంచెం క్లమ్జీగా ఉన్నా సరే నేనైతే లేయర్ బై లేయర్ వేస్తాను 1 by 1. సో మీకు చాలా ఎంత 5 minutes ఉన్నా సరే వీడియో, సో వర్క్ చేసేటప్పుడు అయితే ఒక 12 hours 8 hours 6 hours మినిమం 6 hours నుంచి స్టార్ట్ అవుతుంది. 4 hours 6 hours 8 hours 12 hours అట్లా అయితే పడుతుంది. సో మీరు ఎంత టైం స్పెండ్ చేసుకుంటే అవుట్పుట్ అయితే అంత బెటర్గా అయితే చూస్తారు. సో నెక్స్ట్ అయితే నేనైతే ప్యాంట్ అయితే వేస్తున్నాను. సో ప్యాంట్ అయితే వేస్తున్నాను. సో మీరైతే చూస్తున్నారు కదా 1 by 1 మీకు అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో సరే నేనైతే చాలా స్లోగా వేస్తున్నాను. అండ్ 1 by 1 అయితే వేస్తున్నాను. సో దాన్ని మ్యాచ్ చేయడానికి అయితే మీరైతే వైట్ పెన్సిల్ అయితే యూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ స్కిన్ టోన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫేస్ కి ఏ టైప్ అయితే యూస్ చేస్తానో సేమ్ అట్లానే ఇప్పుడు హ్యాండ్ కి అయితే యూస్ చేస్తున్నాను. సో మీరైతే చూస్తున్నట్టయితే సో యాజ్ ఇట్ ఈస్ అదే మెథడ్ లో అయితే వేస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తాను గైస్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.